పిల్లలు ఆడుతున్నప్పుడు వారిపై ఓ కన్నేసి ఉంచండి. పబ్లిక్ ప్రదేశాలలో మీ ఫోన్పై ఓ కన్నేసి ఉంచండి. తల్లిదండ్రులు తమ పిల్లల ఇంటర్నెట్ వాడకంపై ఓ కన్నేసి ఉంచాలి. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం కీప్ ఎన్ ఐ ఆన్ను ఉపయోగిస్తాం. కీప్ ఎన్ ఐ ఆన్ అంటే టు వాచ్ ఆర్ మానిటర్ సంథింగ్ ఆర్ సమ్వన్ కేర్ఫుల్లీ. ఓ కన్నేసి ఉంచడం, జాగ్రత్తగా చూస్తూ ఉండడం లేదా నిఘా ఉంచడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు కీప్ ఎన్ ఐ ఆన్ను ఉపయోగిస్తాం. పిల్లలు ఆడుతున్నప్పుడు వారిపై ఓ కన్నేసి ఉంచండి. పిల్లలు ఆడుతున్నప్పుడు వారిపై ఓ కన్నేసి ఉంచండి. కీప్ ఎన్ ఐ ఆన్ ద చిల్డ్రన్ వైల్ దే ప్లే. కీప్ ఎన్ ఐ ఆన్ ద చిల్డ్రన్ వైల్ దే ప్లే. కీప్ ఎన్ ఐ ఆన్ ద చిల్డ్రన్ అంటే పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి. వైల్ దే ప్లే అంటే వాళ్ళు ఆడుతున్నప్పుడు. కీప్ ఎన్ ఐ ఆన్ ద చిల్డ్రన్ వైల్ దే ప్లే అంటే పిల్లలు ఆడుతున్నప్పుడు వారిపై ఓ కన్నేసి ఉంచండి. తల్లిదండ్రులు తమ పిల్లల ఇంటర్నెట్ వాడకంపై ఓ కన్నేసి ఉంచాలి. తల్లిదండ్రులు తమ పిల్లల ఇంటర్నెట్ వాడకంపై ఓ కన్నేసి ఉంచాలి. పేరెంట్స్ షుడ్ కీప్ ఎన్ ఐ ఆన్ their children's internet usage. Parents should keep an eye on their children's internet usage. ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద ఉన్నప్పుడు దానిపై ఓ కన్నేసి ఉంచండి. ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద ఉన్నప్పుడు దానిపై ఓ కన్నేసి ఉంచండి. కీప్ ఎన్ ఐ ఆన్ ద ప్రెషర్ కుక్కర్ వైల్ ఇట్స్ ఆన్ ద స్టవ్. కీప్ ఎన్ ఐ ఆన్ ద ప్రెషర్ కుక్కర్ వైల్ ఇట్స్ ఆన్ ద స్టవ్. దయచేసి నా బ్యాగ్పై ఓ కన్నేసి ఉంచండి. దయచేసి నా బ్యాగ్పై ఓ కన్నేసి ఉంచండి. ప్లీజ్ కీప్ ఎన్ ఐ ఆన్ మై బ్యాగ్. ప్లీజ్ కీప్ ఎన్ ఐ ఆన్ మై బ్యాగ్. అతని మీద నిఘా ఉంచండి. అతను మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. అతని మీద నిఘా ఉంచండి. అతను మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. కీప్ ఎన్ ఐ ఆన్ హిమ్. హీ మైట్ ట్రై టు చీట్. కీప్ ఎన్ ఐ ఆన్ హిమ్. హీ మైట్ ట్రై టు చీట్. పబ్లిక్ ప్రదేశాలలో మీ ఫోన్పై ఓ కన్నేసి ఉంచండి. పబ్లిక్ ప్రదేశాలలో మీ ఫోన్పై ఓ కన్నేసి ఉంచండి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.